ఓకే సంతోషం, బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతుర్రు మమ్మలను. సరే, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ వివేక్. చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం, ఓకే, నో ప్రాబ్లం. సరే, కానీ ఏదేమైనా అంతిమంగా ఒక మాట మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా, ఏది వట్టిగా పోదు, అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మేమేందో మీరేందో ప్రజల ముందే అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. మేము ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పోళ్ళు, ప్రజలు ఇక్కడ తీర్పు ఇచ్చిర్రు ఆల్రెడీ ఎన్నికకు సంబంధించి. అయినా కూడా నువ్వు సైంధవుడిలాగా అడ్డం పడుతూ ఉన్నావు, దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో సరే ప్రజలే మీ విషయంలో ఏం చేయాలో ప్రజలే ఆలోచిస్తారు. నేను మాత్రం 18వ తారీఖు నాడు మమ్మల్ని జైలుకు పంపించారు. 17వ తారీఖు నాడు రెండవసారి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి అక్కడ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారము, అదేవిధంగా తర్వాత జరిగినటువంటి ప్రాసెస్, దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని నేను డిమాండ్ చేసిన. జిల్లా కలెక్టర్ కానీ, ఈ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇప్పటిదాకా ఆ వీడియో ఫుటేజ్ ఎందుకు మీరు బయట పెడతలేరు? మా మహిళా కౌన్సిలర్ల పట్ల దౌర్జన్యం చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకోరా? వాళ్ళ మీద కేసులు పెట్టారా? ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నటువంటి వివేక్ గారు ఆ కౌన్సిల్ మీటింగ్లో లేచి ఉపన్యాసం ఇస్తున్నాడు, ఇది రూల్స్కు విరుద్ధం, మరి ఆయన మీద కేసు పెట్టారా? మరి ఇక్కడ 144 సెక్షన్ ఉంది, ఇక్కడ గుంపులుగా తిరగొద్దు అని చెప్పి మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసినటువంటి మీరు మరి గుంపులుగా కాన్వాయ్లు వేసుకొని మంత్రి గారు పోయినరు, మరి వారి మీద కేసు పెట్టారా? మా మీద రాళ్ల దాడి చేసారు కాంగ్రెస్ వాళ్ళు, వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయి, వీడియోస్ వచ్చినాయి మీ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతున్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టారా? అంటే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? చట్టం విశాఖ ఇండస్ట్రీస్కు, V6కు, వెలుగుకు, వివేక్కు చుట్టమైందా? ఈ ప్రాంతంలో అసలు పోలీసులు మీరు కాకి బట్టలు వేసుకున్నారా, కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారా? మంచిర్యాల డీసీపీ భాస్కర్ నుంచి మొదలుకొని రామకృష్ణాపూర్ SHO శ్రీధరన్టోన్ దాకా ఏసీపీలు కానీ, సిఐలు కానీ మొత్తం విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లెక్కనే పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నుంచి మొదలుకొని MRO మందమర్రి వరకు, ఈ ఎన్నికకు స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరించినటువంటి MRO వరకు వీళ్ళంతా కూడా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లెక్కనే పనిచేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు.